హాయ్ గైస్, దిస్ ఇస్ లగ్న. ఆషాఢం అయింది గైస్. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను గైస్. ఇట్లా ఫ్రై చేశాను. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎగ్ పులుసు చేస్తున్నానండి. దానికి ఇట్లా ఫ్రై చేశాను, కొంచెం లైట్గా, ఎక్కువగా కాదు, కొద్దిగా ఫ్రై చేశాను. టమాటాస్ కట్ చేశాను గైస్. 2 టమాటోస్, ఆనియన్స్, ములక్కాడ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆయిల్ తీసేసి వేరే ఆయిల్ పెట్టుకుంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేస్తాను. చాలా గాలి బిన్స్ వస్తున్నాయి గైస్. మాకు స్టవ్ కూడా ఇట్లా గాలికి ఇట్లా కదులుతూ ఉంది. స్టవ్ ఫ్లేమ్ ఇది వేడైపోయింది. ప్యాన్ కొద్దిగా ఆయిల్ పోసుకుంది. ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం పోసుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అవైలబుల్ లేదు మిర్చి, ఓన్లీ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం వేస్తే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటుంది, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై చేసి అంటారు కదా. సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సాల్ట్ వేసుకుంది. కొన్ని ములక్కాడ ఉంది, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, కాస్త వేగనిగా ఉంది. లిడ్ పెట్టేసుకుందాం. మొన్న షార్ట్లో చూపించాను కదా గైస్ పులుసు. ఇది ముందే ఇట్లా ప్రెప్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా వంట తొందరగా అయిపోతుంది. ఫస్ట్ సాల్ట్ వేసి మరగబట్టి పెట్టుకున్నానండి. అది కొద్దిగా వేసుకున్నాను. ఇందులో ఎగ్ పులుసు లాగా చేస్తున్నాను నేను ఈరోజు. ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు యాడ్ చేయలేదు. ఓన్లీ చింతపండు పులుసు, టమాటోస్, ఆనియన్స్, ములక్కాడలు, సాల్ట్, కారం,